బీరకాయ రోటి పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ఇంకా తీసేసుకుందామండి. ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ కళాయిలోకి కానీ. బీరకాయ రొట్టె పచ్చడి చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కలిపి ఒక ముద్దన్న పెట్టు. కలిపేసలా? నీకేం చేతులు లేవా? కాదు, ఇప్పుడు కలుపుతావు కదా నువ్వు. నేను ఇంక ఇదే ప్లేట్లోకే తీసుకుంటున్నాను చూడే. మరి ఇంకా కళాయిలోకి కానీ తీసేసుకోవచ్చు. మనం ఇష్టమైతే తర్వాత కానీ పెట్టుకోవచ్చు. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. మరి మీరు అందరు బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బీరకాయ రోటి పచ్చడి చూడండి. మరి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పచ్చళ్ళు ఏవైనా కానీ సరే మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి అందుకని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నానికి నేను బీరకాయ రోటి పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందైతే బీరకాయ రోటి పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తాను, చూసేయండి. మరి ఇవి ఒక 1/2 కిలోకి ఎక్కువే ఉన్నాయి బీరకాయలు. అయితే ఓ 2 బీరకాయలు తీసుకున్నా, ఒక 4 టమాటా పండ్లు, ఒక ఎల్లిపాయ గడ్డ, ఉల్లిగడ్డ, మన కారాన్ని తగ్గట్లు పచ్చిమిరపకాయలు. మరి మనం కారం ఎంత తింటామో చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. 2 స్పూన్లు శనక్కాయ విత్తనాలు, 1 స్పూన్ నూనె, ఇంకా మనం వేయించుకోవడానికైతే నూనె, తగినంత ఉప్పు, కొత్తిమీర ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే మరి బీరకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ నీట్గా కడిగేసుకొని కట్ చేసుకుందామండి. బీరకాయ రొట్టె పచ్చడి బాగుంటుంది అన్నంలోకి. బాగుంటుంది. మన గోంగూర పచ్చడి, బెండకాయ చట్నీ అయితే తిన్నాం ఎక్కువ. బెండకాయ పచ్చడి ఇట్లాంటివన్నీ పచ్చళ్ళు ఏదైనా సరే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మరి మనకి ఇంకా పచ్చడితోనే మొత్తం అన్నం అంతా తినేస్తాం. మరి ఇంక పప్పు కానీ అవసరం లేదు. పప్పు ఏం లేదు కదా ఇప్పుడు. పప్పు లేదు, బియ్యం కానీ నానబెట్టినా. మరి ఇప్పుడైతే ముందు ఇవన్నీ నీట్గా కడిగేసి కట్ చేసుకుందామండి. డైలీ వానలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి బీరకాయలు కానీ అంతా ఇసుకుంది. మరి ముందైతే కడిగేసుకుందామండి. ఇవన్నీ ముందు పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు కడుక్కుందామండి. బీరకాయలు చాలా ఇసుకుంది కదా, మరి ముందే కడిగితే మనకు అంత నీళ్ళు ఇసుక అయిపోతుంది. అందుకని చెప్పేసి పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు కడుక్కున్నామని. మనకు బీరకాయ పచ్చడిలోకి టమాటా పండ్లు లేకుండా కానీ చేసుకోవచ్చు. మనం కొంచెం చింతపండు వేసుకొని, మరి టమాటా పండ్లు వేసుకుంటాం కాబట్టి నేను చింతపండు వేయడం లేదు. కొత్తిమీర పూతకొచ్చేది కదా అప్పుడే. కొత్తిమీర మన సేను లేదు కదా, దానికి ఇంకా చిన్నగా ఉన్నప్పుడే పూత వచ్చింది. బీరకాయలు అయితే కడుక్కున్నాం కదా, ఇప్పుడు కొంచెం లైట్గా అయితే గీరేస్తామండి. ఇది మనం చెక్క తీసేసుకుందామండి. ఇదంతా మొత్తం తీసే పని లేదు మనకి, లైట్గా ఇట్లా అనుకుందామండి. ఎందుకంటే మనకి పచ్చడికి కదా ఎక్కువ అంతా తీసేసే అవసరం లేదు. మరి బీరకాయలు అయితే పైన అంతా చెక్క తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము కొంచెం కూర కంటే కొంచెం కూర చేసేటప్పుడు కట్ చేసుకుంటాం కదా బీరకాయ, ఆ సైజు కంటే కొంచెం పెద్ద కట్ చేసుకుందామని. మరి బీరకాయలు మనం సేదు ఉన్నాయో లేదో చూసుకోవాలి చూడండి. అట్లా కట్ చేసుకుంటే ఒక్కొక్కసారి సేదుగానే ఉంటాయి. మరి ముందే చూసుకోవాలి మనము.
బీరకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ముందు శనక్కాయ విత్తనాలు, నువ్వులు వేపుకుందామండి. రెండు స్పూన్లు శనక్కాయ విత్తనాలు వేసినాను. కొంచెం వేగిన తర్వాత మనం నూనె వేసుకుందామండి. శనక్కాయ విత్తనాలు అయితే బాగానే వేగినాయి కదా. ఇప్పుడైతే నూనె వేసుకుందామండి. ఈ నూనెలు తొందరగా వేగుతాయి మనకి, అందుకనే కొంచెం బాగా శనక్కాయ విత్తనాలు వేగినాక వేసుకోవాలి. మరి నువ్వులు, శనక్కాయ విత్తనాలు మంచిగా వేగినాయి. ఇప్పుడైతే ప్లేట్లో వేసుకుందామండి. ముందైతే మనం పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు వేయించుకుందామండి. ఒక స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు బాగా మగ్గించుకుందామండి. మరి పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు మనం మగ్గాయి పెట్టినాం కదా. ఇంకా 4-5 నిమిషాల్లో మగ్గినాయి కదండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నామండి. అన్ని కలుపుగానే ఒకేసారి మగ్గించుకోవచ్చు మరి మనము. ఎందుకంటే ఇట్లా మగ్గించుకుంటే మనకి నూరుకునేటప్పుడు కానీ పచ్చడి బాగుంటుంది. సపరేట్గా మనం పచ్చిమిరపకాయలు అన్నీ ఏరుకోకుండా అనమాట. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేసుకున్నాం కదా. దీంట్లో కానీ కొంచెం నూనె వేసుకున్నామండి. బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిగడ్డగానే వేసుకొని మగ్గించుకున్నామండి. మరి ఇప్పుడైతే కలిపేసి మూత పెట్టేసుకున్నామండి. బీరకాయ అయితే మనకు ముక్కలు బాగా మగ్గింది. మరి దీంట్లో ఉల్లిగడ్డగానే వేసేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకునే ముందు కొత్తిమీర వేసుకుందామండి. అట్లయితేనే బాగుంటుంది మరి టేస్ట్గానే. ఎల్లిపాయలు మనం రోట్లో నూరేటప్పుడు నూరేది. మనకి పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే వేసుకోకూడదు. చూడండి, ఇంకా నేనైతే లైట్గా కొంచెం పసుపు వేస్తున్నా. బీరకాయ అయితే బాగా మగ్గింది చూడండి. లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నామండి. మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. ఇదే వేడికే మనకు కొత్తిమీర కానీ మగ్గిపోతుంది. బీరకాయ తెలిసినావు కదా, మర్చిపోయాను. దాంట్లో కొత్తిమీరలో ఉంది, మర్చిపోయాను. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత అయితే మనం పచ్చడి నూరుకుందామండి. ఈ లోపల అన్నంగా ఉడుకుతుంది. మరి అన్నం వంచి నేను పచ్చడి అయితే నూరుతాను. బీరకాయ రొట్టె పచ్చడి నూరాలా? బీరకాయ రోటి పచ్చడి అన్నాక మరి రోట్లో నూరాల్సిందే. చూడండి, రోట్లో నూరుకుంటే ఆ టేస్టే వేరు మనకి. రోలు అయితే నీట్గా కడిగేస్తున్నా కదా. మరి ఇప్పుడు ఈ నువ్వులు, శనక్కాయ విత్తనాలు ఫస్ట్ నూరుకుందామండి. నువ్వులు, శనక్కాయ విత్తనాలు గమ్మ 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 అంటారు కదా. మంచి రోట్లో నూరుతున్నాం కదా, మంచి వాసన వస్తుంది చూడండి. మరి మంచి తిండికి కూడా మంచి బలమైనవి రెండు నువ్వులు.
దీంతో మనం మరి లడ్డుగా చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి లడ్డు చేసుకుందామండి. నువ్వులు శనక్కాయ విత్తనాలు కలిపి మనకైతే మెదిగింది కదా పొడి. ఇంకా మరి ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటా పండ్లు వేసుకొని నూరుకుందామండి. ముందైతే నేను పచ్చిమిరపకాయలు వేస్తాను. మరి ఎందుకంటే ఇవి టమాటా పండు పడితే చిట్లుతుంది మరి, అందుకని పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. దీంట్లోనే తగినంత ఉప్పు వేసుకుందామండి మనం ముందే మనము, ఎందుకంటే ఇది రాళ్ళు ఉప్పు కదా. పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకుంటే బాగా మెదుగుతుంది. పచ్చిమిరపకాయలు అయితే మెదిగినాయి కదా, ఇప్పుడు టమాటా పండ్లు కానీ వేసుకుందామండి. మరి మనకి టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు కానీ బాగా మెదిగినాయి. ఇది కానీ సైడ్ పెట్టేసుకుందామండి. సైడ్కి ఎందుకంటే మనకి బీరకాయలు కానీ కొంచెం తొందరగా మెదుగు కదా. బీరకాయలు గట్టిగా ఉంటాయి, మెదుగు బాగా మగ్గినాయిలండి, మెదుగుతుంది. కానీ మనకి ఇది సైడ్కి ఉంటే బాగా నూరుకునిగ్గానే వస్తుంది. మరి బీరకాయ రోటి పచ్చడి అన్నంలోకి తింటే అదరుతుంది. ఇంకా మనం దీంట్లోనే ఎల్లిపాయలు వేసుకుందామండి. మరి ఇట్లా సైడ్కి వేసుకొని కొంచెం బాగా దంచేసుకుందామండి. ఫస్ట్ ఎల్లిపాయలు నలుగొట్టినాకే నలుకోవాలి కదా బీరకాయ. పచ్చడికి మనకి దాంట్లోకి వేసి జారిపోతాయి కదా, అందుకని ఇది కొంచెం నలిగిన తర్వాత బీరకాయలు నూరుకుందామండి. మరి ఇంకా ఎల్లిపాయ అయితే బాగా మెదిగింది. మరి ఇప్పుడైతే ఇంక మొత్తం కలిపేసి నూరుకుందామండి. మరి మెత్త నూరుకోకూడదు చూడండి బీరకాయలు, కానీ కొంచెం ఏమంటారు అది కచ్చా పచ్చగా నూరుకోవాలా. ఇప్పుడైతే మొత్తం ఇవన్నీ వేసేసి కలిపేసుకొని నూరుకుందామండి. ఇంకా ఇవన్నీ కలిపేసి ఒకసారి అట్లన్నా అంటే బీరకాయ పచ్చడి రెడీ అవుతుంది. వేడి అన్నంలో బీరకాయ రోటి పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీ చూడండి ఫ్రెండ్స్. మరి కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది. ఇంకా మన ఇంట్లో అయితే నెయ్యి లేదు. మరి కొంచెం ఉప్పు పడుతుంది చూడండి, కొంచెం తక్కువైంది. బీరకాయ రోటి పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మరి ఇప్పుడైతే ఇంకా తీసేసుకుందాం అంటే గిన్నెలకు కానీ ప్లేట్లకు కానీ కళాయిలకు కానీ. బీరకాయ రొట్టి పచ్చడి చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. కలిపి ఒక ముద్దన్న పెట్టు. కలిపేసలా? నీకేం చేతులు లేవా? కాదు, ఇప్పుడు కలుపుతావు కదా నువ్వు. నేను ఇంక ఇదే ప్లేట్లకే తీసుకుంటున్నాను చూడే. మరి ఇంకా కళాయిలకు కానీ తీసేసుకోవచ్చు, మనం ఇష్టమైతే తిరువాత కానీ పెట్టుకోవచ్చు. మరి మన ఇష్టం చూడండి. మరి తిరువాత పెట్టుకుంటే కానీ బాగుంటుంది, లేదంటే ఇట్లా తిన్నా బాగుంటుంది. మరి నేనైతే ఇంకా తిరువాత పెట్టడం లేదు. అవే అన్నీ నూనెలో మగ్గినాయి కదా బీరకాయ అన్నీ, అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇట్లా పెట్టేసిన. మరి కొంచెం మనం రోట్లో అన్నం వేసుకొని తిందామని మరి టేస్ట్ బాగుంటుంది. బీరకాయ రొట్టి పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్. మరి సూపర్ కలర్ఫుల్గా వచ్చింది. మరి వేడి వేడి అన్నంలో బీరకాయ రొట్టి పచ్చడి ఫ్రెండ్స్.
ఇట్లా వేసుకోవాలా, దీంట్లోకి వేసుకోవాలి. అట్లా కలుపుకో దాంట్లోకి రోట్లో. చాలా మందికి ఇష్టం ఉంటుంది చూడండి ఇట్లా రోట్లో కలుపుకొని, అంటే లాస్ట్లో ఇట్లా కొంచెం రోట్లో కలుపుకొని కొంచెం అన్నం తినేది. చూడండి ఫ్రెండ్స్, మరి అన్నం కలుపుతుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి. మరి అంటే ఎప్పుడైతే టేస్ట్ చేద్దామా అని. కాలుతుంది అన్నము చల్లగైంది, ముందు తెచ్చి పెట్టుకున్నా కదా. సూపర్ టేస్టీ ఫ్రెండ్స్, మరి సూపర్ టేస్ట్గా ఉంది. మరి మా ఇంట్లో నూరినట్లు ఇలా రోటి పచ్చడి, బీరకాయ రోటి పచ్చడి నూరితే అన్నం మొత్తం పచ్చడితోనే తినేస్తారు చూడండి, అంత టేస్ట్గా ఉంది. మరి పప్పు ఏం అవసరం లేదు, ఇంకా పప్పు రసము ఏమన్నా ఉన్నా అన్ని పక్కన పెట్టేసి ముందు పచ్చడితోనే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంది, భలే ఉంది. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.